రాజమండ్రి మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో బైబిల్ మిషన్ 59వ మహాసభల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలో బైబిల్ మిషన్ 59వ మహాసభలను ఈ నెల 10, 11, 12 తేదీలలో విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ రెవరెండ్ డాక్టర్ ఎన్జే షారోన్ కుమార్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వస్తారని, దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. భక్తులతో పాటు ప్రసంగం చేసేందుకు బైబిల్ మిషన్ ప్రసంగికులు కూడా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలకు వచ్చే భక్తులకు 3 రోజులు ఉచితంగా భోజనం, అల్పాహారం, మంచినీటి సౌకర్యంతో పాటు వసతులు కల్పిస్తున్నామని అన్నారు. ఈ సభలకు తాను కన్వీనర్ గా రెవరెండ్ ఎన్ సుధాన్ షారన్ కో కన్వీనర్ గా వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త లావేటి సుదర్శన్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ హాజరవుతారని తెలిపారు. ఈ సభలను రెవరెండ్ టి అగస్టిన్ పర్యవేక్షిస్తారని షారోన్ కుమార్ అన్నారు. ఆహ్వానం ప్రియులారా, ప్రతి సంవత్సరం బైబిల్ మిషను జన్మస్థలమైన రాజమండ్రి పట్టణంలో బైబిల్ మిషను మహాసభలు జరిగిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం మార్చి నెల 10, 11, 12 తారీఖుల్లో అనగా మంగళ, బుధ, గురువారాల్లో మార్గాని ఎస్టేట్లో బైబిల్ మిషను 59వ మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాసభలకు బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు, ఉపాధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ దైవారావు గారు, అలాగే సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు, ఇంకా తదితర భక్తులైన వారు వచ్చి వారు ఉపదేశాలు చేయనై ఉన్నారు. మార్గాని ఎస్టేట్లో ప్రతి ఏడాది ఈ సభలు మేము కొనసాగించుతూ ఉన్నాము. ఈ 59వ బైబిల్ మిషన్ పుట్టిల్లు మహాసభకు అందరినీ షారోనయ్య గారు ఆహ్వానిస్తూ ఉండగా నేను ఒక సభ్యుడిగా ఈ సభలలో పనిచేయడానికి ఒక వ్యాపారస్తుడిగా, దేవుని యొక్క భక్తుడిగా వచ్చి ఉన్నాను. ఇది ఈ పుట్టింటి సభకు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి స్వర్గీయ నక్కా సుదర్శనరావు గారు, వీళ్ళ తండ్రి గారు సుదర్శనయ్య గారు, వారి ద్వారా ఈ యొక్క పుట్టింటి మహాసభను 59 సంవత్సరాల వరకు వారి కుమారుల ద్వారా ఇంతవరకు జరిగిస్తూ ఉన్నారు. అందులో నేను ఒక భాగస్వాముడిగా ఉండి దేవుని పని చేయడానికి వచ్చాను. కాబట్టి ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా నీటి వసతి, ఇక్కడ ఆరోగ్యకరమైన వైద్య వసతి, ఇక్కడ భోజన వసతులు ఏ కొదువు లేకుండా అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాం. వచ్చిన భక్తులందరికీ ఏ లోటు లేకుండా అందరూ కూడా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదములు, పుట్టింటి దీవెనలు తీసుకుని వెళ్ళవలసిందిగా మీతో నేను కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, మరణాథ. నా పేరు లావేటి సుదర్శన్ రావు.